ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైనిక సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ బీజేపీ మైనారిటీ మోర్చా ర్యాలీ నిర్వహించింది. ఏపీ బీజేపీ కార్యాలయం నుంచి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు జరిగిన ర్యాలీని ఏపీ సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ ప్రారంభించారు. ఉగ్రవాదుల అంతు చూస్తున్న సైన్యాన్ని అండగా ఉంటామని ప్రకటించారు. భారతీయ జనతా మైనార్టీ మోర్చా గర్జిస్తా ఉంది. జాతీయవాద ముస్లింలారా, ఈ దేశం కోసం, ఈ దేశం యొక్క సౌభ్రాతృత్వం కోసం, ఈ దేశం యొక్క ప్రధాన మంత్రి వర్యులు చేస్తున్నటువంటి పాలన కోసం, దేశంలో మనతో పాటు కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి మిగతా ధర్మాల వారి కోసం మనమందరం భారతీయులం అని చెప్పి నినదించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పెహల్గామ్లో కుట్ర చేసినటువంటి పాకిస్తానీ ఉగ్రవాదం ఏదైతే ఉందో దానికి శర్మగీతం పాడుతూ ఆపరేషన్ సింధూర్లో ఒక మైనారిటీ అంటానికి కూడా లేదు, దేశభక్తులైనటువంటి ఒక ముస్లిం సోదరీమణి ఎవరైతే సోఫియా ఖుర్షిద్ ఉన్నారో ఆమెకి జాతి మొత్తం కూడా సెల్యూట్ చేస్తూ ఉంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ముష్కర మూకలను తరమటానికి ఆపరేషన్ సింధూర్లో ఒక హిందూ మహిళామూర్తి, ఒక ముస్లిం మహిళామూర్తి, ఇద్దరు మహిళలు ఇవాళ పాకిస్తాన్ని తోక ముడిచేలా చేశారంటే అది భారతదేశం యొక్క గొప్పతనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. భారతదేశంలో ప్రతి మూల ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతీయుల యొక్క ఆకాంక్ష ఒకటే, ఈ దేశం వైపు కన్నెత్తి చూసినా, ఈ దేశం మూలాల వైపు ఏలెత్తి చూపినా, ఈ దేశంలో ఉండి దేశం వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళకి కబర్స్థానికి పంపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పాకిస్తాన్ యొక్క విధానాలు మార్చుకొని పోతే ఈ రోజున ఆ దేశం చీల్చే పరిస్థితి వచ్చింది. ఈ దేశం ఉగ్రవాద శిబిరాల మీద భారతదేశం యొక్క సంపత్తిని దాడి చేసి ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. దేశాన్ని కాపాడటం కోసం మా దేశానికి నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు ఉన్నాడు. మీ దేశానికి దిక్కుమొక్కులేనటువంటి పరిస్థితి అనేటువంటి వాస్తవాన్ని వాళ్ళు గమనించాల్సినటువంటి పరిస్థితి. భారత్ ఒకటే మాట, ఈ దేశం 140 కోట్లు గట్టిగా గాలి పీల్చి వదిలితే ఆ గాలికి కొట్టుకుపోయేటువంటి పాకిస్తాన్కి మేము చెప్తా ఉన్నాం, కపడతారని చెప్పినటువంటి పరిస్థితి.